అందరికీ నమస్కారాలండి. ఒక మాట, వృత్తి పనులు మానవాళికి అవసరమా కాదా? అయితే మనము వాటిని ఎంతవరకు కాపాడుకోగలుగుతున్నాము? అయితే వృత్తి పనుల వారిని కులాలుగా నియమించుకున్నాం కనుక దాని ద్వారా వర్ణ వర్గాలుగా కులాలుగా రూపకల్పన చేసుకున్నాం కదా. అయితే ఈ విధానాన్ని అర్థం పెట్టుకొని అవకాశవాదులు ఎన్నెన్నో కుయత్నాలు సృష్టించి పాపం అమాయక జనులను పట్టుకొని ఎన్నెన్నో తతంగాలుగా పీడిస్తూ వాడుకుంటూ ఆడుకుంటున్నారు. ధన దోపిడీ, శ్రమ దోపిడీ, బూటకాలు, ఎట్టిచాకిర్లు. అందుకే అర్థం కాక కులాలపై నిరాశ పుట్టి కులాలు మానవాళిని అలగలాలని చెప్తున్న నిరాశతో ఇక కుల నిర్మూలన జరిగితే బాగా అంటూ ఇటువంటి పీడితులు ఆలోచిస్తున్నారు. కారణం, కులాలను అడ్డబెట్టుకొని కొందరు క్రూరులు శ్రమ దోపిడీలు, ఎట్టిచాకిరి చేయించుకుంటూ వర్గాలుగా తొక్కిపట్టి ఉంచుతున్నారు. కుల వృత్తుల్ని ఇక అల్ప వర్గాలు, అగ్రవర్గాలుగా నిర్ణయించి అవకాశవాద క్రూరులు ఆడిస్తున్నారు. ఇక పాపం ఆడేవాడేమో ఇంతేనేమో అనుకొని ఆడుతున్నాడు. నిజానికి ఆయా వృత్తి కులాలు అట్టి మనుషులని బానిసలుగా వాడుకోమని, హింసించమని, ఎట్టి చాకిరి చేసుకోమని, నీచులుగా చూడమని, చెప్పు చేతులతో అణిగిమణిగి ఉండమని ఇలా మలిశారు. కానీ కులాలు అంటే వృత్తి కోసం మాత్రమే. కానీ వృత్తులేమో క్రమక్రమంగా పూర్తిగా 90% మరుగున వేశారు. ఇక కులాలంటూ వాటి యొక్క స్థాయిలంటూ తొక్కి పడుతున్నారు. ఇక ఆ కుల వృత్తుల వారు దరిద్రాలు ఎదగొడుతూ ఉంటే ఈ విధానం అనేది ప్రజల కళ్ళ ముందు ఉన్న, పాలక ప్రభువుల కళ్ళ ముందు ఉన్నా సరే దానిని తప్పించి మసిపూసి మారేడుగా చేసి ఏదో చెప్తుంటారు. నిజానికి కుల వృత్తులనే ఈ వ్యవస్థలో ఉంటేనే కదా మానవ మనుగడ సాగేది. కానీ కుల వృత్తుల్ని మనుగడ వేసి ఇక కులాలనే ముందలేసుకొని లోకాన్ని సాగిస్తున్నారు. వృత్తులను తొలగించి కులాల వారిని నీచులుగా, హీనులుగా, అల్పవర్గాలంటూ, బానిసలంటూ ఈ విధంగా శ్రమ దోపిడీలు చేస్తూ ఇక కులాల పేరుతో హింసించడం అనేది రెచ్చిపోయింది. ఈ విధానాన్ని దొరికిన ప్రతివాడు అందుకొని మానవాళిని అల్లకల్లోలం చేస్తున్నాడు. ఇక మానవాళి దిక్కు తోచక బతికించవలసిన కుల వృత్తులు బ్రతికేంటో తెలియకుండా పోయి వర్గాలుగా అల్లకల్లోలమై ఈ విధంగా 90% మానవాళిని ఆడుకుంటున్నారు. ఇది కొందరికి అర్థమైంది, చాలా మందికి అర్థం కాలేదు. ఇక కులాలు అనేవి మానవాళిని ఈ విధమైన అల్లకల్లోల పాలు చేస్తున్నాయని గ్రహించగలి ఇక పీడిత వర్గాలందరూ కులాలు తీసేస్తే ఈ తారతమ్యాలు, వర్గ భేదాలు పోతాయని ఆలోచనలు వస్తున్నాయి. నిజానికి వృత్తి కులాలు అనేవి నీచులుగా, హీనులుగా, బానిసలుగా ఆడుకోవటం కానే కాదు. కుల వృత్తులు అనేవి సమాజానికి అన్ని రకాల వృత్తులు అందించి సమాజానికి సుఖ సౌఖ్యాలు అందింపజేయడం. ఆ విధంగా వృత్తులుంటేనే మానవాళందరికీ, ధనికులకి, దరిద్రులకి, రాజులకి, చక్రవర్తులకి, ప్రజలకి ఇలా అందరికీ కూడా అన్ని వనరులు సమకూడదు. ఇది నిజమే కదా. అయితే ఏది మరి? ఈ విధానం మానవాళ్ళలో కనిపించిందా? ఈ నిజాలు ఎంతమంది తెలుసుకోగలిగారు? ఇది తెలుసుకోలేకపోగా వృత్తులు కనుమరుగు చేసి ఇక వారిని పీడించడము, ఆడించడము, శ్రమ దోపిడీ చేయడము, బానిసగా వాడుకోవడము, తక్కువగా చూడడము, ఇబ్బందుల పాలు చేయడము. కుల వృత్తులు మానవాళ్ళందరికీ సుఖ సౌఖ్యాలు అందిస్తాయా, లేక వారిని హింసిస్తే మనకి మేలు జరుగుతుందా? అగ్రవర్ణాలు అనేవారు గొప్ప లౌకికంతో ఈ లోకాన్ని బతుకుతున్నారా, లేక మాది కూడా చెప్పులు ఇస్తే, శాలుడు వస్త్రం ఇస్తే, ఇలా ఎన్నెన్నో వృత్తులు మానవాళికి ఉంటేనే కదా. కానీ ఆ వృత్తుల్ని మనం ఎంతవరకు ఆరాధిస్తున్నాము, ఆదరిస్తున్నాము? ఎంతవరకు మన వృత్తులు వినియోగించుకుంటున్నాము? ఎంతవరకు శ్రమ తగిన ఫలితాన్ని ఇస్తున్నాము? ఈ నిజం ఎంతవరకు తెలుసుకోగలిగాము? కులాల పేరుతో వారిని వర్ణ వర్గాలుగా చూసి క్రిందిగా తొక్కిపడము, ఇదే కదా మనం చేస్తున్నది. ఆ బాధలు భరించలేక వారు కులాలే మరుగు చేస్తే ఇక మనం ఆది మానవులాగా రాతి గారికి కదా పయనించేది. ఒంటిపై వస్త్రాలు కరువు అవుతాయి, నెత్తిపై బొచ్చు తుట్లు కడుతుంది, ఇల్లు వాకిలు ఏవి ఉండవు. అలా నాటివారు తెలియకనే కుల వృత్తులు సృష్టించారా? ఇలా కులాల పేరుతో వారిని హింసించమని సృష్టించలేదు, పీడించమనలేదు, శ్రమదోషుడి చేసుకోమనలేదు, వర్ణ వర్గాలు చూపించి హేళన చేయమనలేదు. వారి వారి వృత్తులు వినియోగించుకొని సుఖ సౌఖ్యాలతో మనుగడ సాగించమని అందించారు. అవి సృష్టించిపోయిన వాడి కోసం కాదు, ప్రస్తుతం మన కోసం. కానీ దాన్ని మనం తుంగలో దొక్కి అజ్ఞానాంధకారంతో ఆ విధానాన్ని మలుపు తిప్పాము. చూడండి మన కులవృత్తులు ఎన్ని వనరులు చూపించిందో. ఇవన్నీ లేకపోతే మనం ఎలా బ్రతుకుతాము? ఏది చిన్నదిగా, ఏది పెద్దదిగా ఉంది, అన్ని సమంగానే కదా ఉన్నాయి. అవన్నీ కూడా మన అందరినీ సుఖ సౌఖ్యాలతో హాయిగా జీవనం సాగించేది నిజమే కదా. అయితే వాటిపై మన ఆదరణ ఏది? ఏది ఏమైనా మన ప్రవర్తనల వల్ల కుల వృత్తులు నశించబోతున్నాయి. వృత్తులు లేకుండా బ్రతకలేము. ఇక కులాల వారిని నీచులుగా, హీనులుగా దూరం పెడుతున్నాము. కులాల పేరుతో వాడు వంచబడుతున్నాడు తప్ప ఆ వృత్తితో వాడు పడ్డాను నిలలేకపోతున్నాడు. నిజానికి వాడు ఆ కులాన్ని నెత్తినేసుకొని
ఆ వృత్తులు చేయడానికి వాడు ఏమాత్రము వెనుకంజరి వేయడం లేదు. కానీ ఆ వృత్తులు చెప్పిన వాడే లేడు. కానీ ఆ కులం వారిని మాత్రం హేళన చేసేవాడు మాత్రం ఉన్నాడు. కనుక వృత్తులు వెనుదిరిగిపోగలవు. ఇక అప్పుడు కానీ మనకు తెలిసి వస్తుంది. ఆ బాధలు భరించలేక 90% పై వారే కులాలు మర్చిపోయే ప్రయత్నంలో ఉన్నారు. ఆ విధంగా వృత్తులు కూడా కనుమరుగవుతాయి. వృత్తులు అవసరమని, కులాలు నీచమని మన మెదడులో జీర్ణించుకున్నాం కనుక అందుకే వారు మింగలేక కక్కలేక కొందరు ఈ క్రూర స్వార్థ వర్గం నుండి విడిపోయి ఎక్కడో భూమి కోసం ఉన్న వారి వర్గంలో కొందరు చేరారు కదా. దీనికి కారణం మనము గాఢ జ్ఞానులము. దాని ద్వారా మనము క్రూరంగా మారాము. ఇది ఆంబావాలు వర్గభేదాలు సృష్టించింది. దీనివల్లే మనం ఏరినైతే నేను మనోబోసుకుంటూ చేసుకున్నాము. కుల వృత్తులు లేకపోతే వ్యవస్థకు మనుగడే లేదు. వృత్తుల కోసం కులాల్ని కాపాడుకోవాలి. పంచముడు బ్రాహ్మడు ఇరువురు మానవులే గనుక సమానవులే. కానీ అది అడ్డం పెట్టుకొని తారతమ్యాలు రెచ్చిపోయాయి. ఏది ఏమైనా కులాలు సమసిపోతాయి. దానికి మనమే కారణము. కనుక కుల వృత్తి లోపాలు ఖచ్చితంగా మన ముందు వస్తాయి. కుల వర్గాలుగా తొక్కి పట్టించాము కనుక వాడు మనకు ముఖ్యుడని బ్రతికున్నాడనే సంగతి కూడా మనము మర్చిపోయాము. నిజానికి కుల వృత్తి వాళ్ళని నల్లబూస కన్నా చిన్నగా చూస్తున్నాము. అయినా వాడి వంతు వాడు సాగిస్తూనే ఉన్నాడు. వాడు చేయబట్టే కదా ఇప్పుడు ప్రస్తుతం కానీ గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఈ వ్యవస్థ నడవగలుగుతున్నది. కనుక ఇకనైనా వాడిని గ్రహించండి, ఆదరించండి. వారి యొక్క వృత్తి సేవల్ని పెంపొందించండి. నిజానికి మనం ఇలా ఆమోవంగా మారడానికి కారణము వాడు ఆది నుంచి నేటి వరకు అన్ని విధాలుగా ఆదుకోబట్టే, అన్ని వనరులు ఇవ్వబట్టే మనము కన్ను మెన్ను తెలియక సుఖ సౌఖ్యాలతో ఎదుతూ లోపాలు అర్థం కాక ఆంభావంగా జీవనాలు సాగిస్తున్నాము. కన్ను మెన్ను కన్నరాక తెన్నింటి వాసాలకు పెట్టినట్టు, పెట్టిన వాడు చేతిలో వచ్చినట్టు, ఒడ్డెక్కి ఓడ తగలబెట్టినట్టు ఇలా మారిపోయాం. కనుక ఇది వ్యవస్థకు పెను ప్రమాదము. ఈ ప్రమాదం అనేది వ్యవస్థను ఆవరించబోతుంది. కనుక కుల వృత్తుల వారిని వర్ణాలుగా ఇకనైనా విభజించకూడదు. వర్గాలుగా దూరంగా నెట్టకూడదు. బానిసలుగా వాడుకోకూడదు. దరిద్రులుగా చిత్రీకరించకూడదు. శ్రమ దోపిడీ చేయకూడదు. హీనులుగా నిలబెట్టకూడదు. వారి యొక్క శక్తిని వాడుకుంటున్నాము. ఆ యొక్క వ్యక్తిని దూరంగా నెడుతున్నాము. ఈ క్రూరత్వమే మనలో జీర్ణించి ఉంది. నిజానికి మేము వ్యవస్థకు దూరం అవుతున్నాము. ఇక మిగిలింది మీ బ్రతుకులే. కనుక మీ మేలు కోరే తెలిసింది చెప్తున్నాము. వృత్తి పనులు అంటే దేవుడు ఆశీర్వదించిన వారు. కనుకనే వారు మనకు ఎన్నో రకాల వృత్తులతో మనను కాపాడుతున్నారు. నిజానికి వారు మనని కాపాడుతున్నారు తప్ప మనం వారిని ఏమీ కాపాడడం లేదు. వారు మనకు మేలు చేస్తుంటే మనమేమో వారికి కీడునే తలపెడుతున్నాము. నిజానికి మనం ఏమీ చేతగాని వాళ్ళమే. మనకు తెలిసింది ఒక్కటే, అన్ని చేసి అందించేవాడిని అర్థం చేసుకోలేకపోగా హేళన చేస్తున్నాము, నీచుడిగా చూస్తున్నాము. ఓ నాతోటి మానవులారా, ఇకనైనా తెలుసుకోండి. ఈ మన మానవ వ్యవస్థకి వృత్తి పనులు ఖచ్చితంగా అవసరము. ఆ వృత్తి కులాల వారు మనకు దేవుళ్ళ లాంటి వారు. వారు లేకపోతే వ్యవస్థ లేదు, అందున మన బ్రతికే లేదు. కనుక మనలో గల గాఢ జ్ఞానాంద క్రూరత్వం అనేది తొలగించుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు.